న్యూజెర్సీ మన్రో టౌన్లోని ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయంలో గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య గోదాదేవి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వ్రతం ఆచరించి పూజలు చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో హిందూ ప్రభావాన్ని కొనసాగిస్తున్న మన్రోలోని ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయంలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భోగి సంబరాలతో పాటు గోదాదేవి కళ్యాణంను ఆలయ అర్చకులు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. నిర్వాహకుల సమక్షంలో అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. మంగళ వాయిద్యాలతో శ్రీ గోదా రంగనాథుల అల్వార్ల ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వ్రతం ఆచరించి పూజలు చేశారు. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక మన్రో టౌన్లో కొలువుదీరిన ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయం గురించి, అలాగే గోదాదేవి కళ్యాణం గురించి అర్చక స్వాములు వివరించారు. న్యూజెర్సీతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవాలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయి బాలాజీ క్షేత్రం, మాన్రో, న్యూజెర్సీ. ఓం శ్రీ సాయి బాలాజీ క్షేత్రంలో సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా జనవరి 13వ తారీఖున స్వామివారికి గోదాదేవి ధనుర్మాస వ్రతంలో భాగంగా గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవపేతంగా నిర్వహింపబడింది. ఈ కళ్యాణ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క దివ్య కళ్యాణాన్ని వీక్షించి, స్వామివారి స్వయంగా మన క్షేత్రంలో ఉండే ప్రత్యేకత, కళ్యాణంలో పాల్గొన్నటువంటి దంపతులందరూ శ్రీనివాసుని పాదాల మీద స్వయంగా తలంబ్రాక్షతలు సమర్పించుకునేటటువంటి యోగం. అలాంటి శ్రీనివాసుడి పాదాల మీద తలంబ్రాక్షతలు సమర్పించుకుని భక్తులందరూ స్వామి యొక్క ఆశీస్సులు స్వయంగా పొంది తరించారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఆలయ వ్యవస్థాపకులు సూర్యనారాయణ మద్దుల గారి స్వీయ పర్యవేక్షణలో, అలాగే రామకృష్ణ గారు, రమేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరిపింపబడ్డాయి. భక్తులందరూ ఈ పరమ పునీతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సులు పొంది తరించండి. శుభం.